ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి మీకు ఆత్మీయ ఆహారము బైబిల్ నుండి అందించిన ఉండగా మీరు జాగ్రత్తగా విని దాని ప్రకారము జీవించాలి, నడుచుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాను. బైబిల్లో అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక అని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అహంకార దృష్టి అంటే నేను దేంట్లో తక్కున్నాను. అహంకార దృష్టి అంటే అన్నీ ఉన్న వాళ్లకు ఒకలాంటి అహంభావం ఉంటుంది, అహంకారం ఉంటుంది. వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన, వాళ్ళు మాట్లాడే మాట పొగరుగా ఉంటుంది. పొగరు పట్టిన మాటలు మాట్లాడుతూ ఉంటారు అని అంటారు. కాబట్టి డబ్బులోనా లేక అందంలోనా, ఆస్తిలోనా, వస్త్రాలలోనా దేవుడు వీటిని చూసి ఇష్టపడతాడా? లేదు, ఇష్టపడడు. నీవు అందంగా మేకప్ వేసుకొని కనిపిస్తే ఇష్టపడతాడా? ఎర్రని లిప్స్టిక్ పెట్టుకొని కనిపిస్తే ఇష్టపడతాడా? బంగారు నగలన్నీ వేసుకొని మందిరంలో వచ్చి కూర్చుంటే ఇష్టపడతాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎవరు ధరించుకుంటారు అంటే వాళ్లను వాళ్ళు చూయించుకునేవారు ఆ విధంగా ధరించుకొని దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. వారి హృదయం మాత్రము దూరంగా ఉంటుంది దేవునికి. కాబట్టి నేను ఇవి వేసుకోకూడదు అని నేను అనను. కాకపోతే వాక్యానుసారంగా మీ హృదయము దేవునికి ఇష్టకరంగా ఉండాలని ఈ మాటలు చెప్తూ మిమ్మలను బ్రతిమిలాడుతున్నాను. ఎందుకనంటే దేవునికి ఇష్టమైన ఏవో, దేవునికి అయిష్టమైన ఏవో బైబిల్లో చాలా చక్కగా దేవుడు వ్రాసిపెట్టాడు. నేను పదే పదే అవి చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ దేవునికి మనము ఇష్టంగా ఉంటేనే తప్ప ఆ దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలుగుతాం. అందుకని ఈ మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఇష్టపడేది ఏంటంటే నీకు అహంకారము లేనప్పుడు నిన్ను ఇష్టపడతాడు. నీలో గర్వము లేనప్పుడు ప్రభు నిన్ను సహిస్తాడు. ప్రభు సహించేది ఏంటి అని నీవు అడగొచ్చు. ప్రభువు నీకు ఇష్టమైనదేదో అది నీకు ఇస్తాడు. ఆయన ఆ కష్టాన్ని భరిస్తాడు. రెండవది, నీకు రోగం వచ్చినప్పుడు ఆ రోగాన్ని ఆయన తీసుకుంటాడు, నిన్ను బాగు చేస్తాడు. మూడవది, నీకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులను ఆయన భరిస్తాడు, నీకు ఆ ఇబ్బందుల నుండి విడుదలనిస్తాడు. అనగా దేవునికి మనం ఇష్టలం అయితేనే తప్ప ఆయన మన ఎడల ప్రేమను చూపించి మన కష్టాలన్నింటినీ తొలగించి మనకు ఇష్టమైన వాటిని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రోజున దేవునికి మనము కష్టంగా ఉండకూడదు. ఆయనకు ఆయాసకరమైన పనులను మనము చేయకూడదు. వాక్యంలో ఏదైతే వ్రాయబడి ఉన్నదో ఆ వాక్యాన్ని అర్థం కాకపోతే 10 సార్లు చదవండి. అప్పుడు దేవుడు మీకు అర్థం చేయిస్తాడు. అప్పుడు మీరు వాక్యానుసారంగా నడుచుకోగలుగుతారు. దేవునికి మహిమ, మీకు ఆశీర్వాదం. కాబట్టి ఆ విధంగా మనము ఆయనకు ఇష్టానుసారంగా జీవించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.